హాయ్ గాయ్స్ అందరికీ. మన మొక్కజొన్న చేను అయితే బుట్టకొచ్చే స్టేజ్‌కి అయితే వచ్చిందండి. ఈ స్టేజ్‌లో ఏందంటే పందులైతే చాలా అటాక్ చేస్తాయి. చేనునైతే చాలా అంటే చాలా నాశనం అయితే చేస్తుంటాయండి. కాబట్టి చాలామంది రైతులు ఏం చేస్తుంటారంటే ఈ పందుల బారి నుంచి తప్పించుకోవడానికి డైరెక్ట్ షాట్ అయితే పెడుతూ ఉంటారు. ఆ షాట్ పెట్టడం వల్ల ఏంటంటే తెలియని రైతు ఎవరైనా వచ్చినా గానీ, లేదు అంటే ఇక్కడ పశువులైతే ఉంటాయి కదండీ! ఆ పశువులొచ్చి పశువులు తాకినా గానీ అవైతే చనిపోవడం అయితే జరుగుతుందనమాట. సో, మనకైతే డైరెక్ట్ కరెంట్ షాట్ కాకుండా దీనికైతే ఒక ఆల్టర్‌నేట్ అయితే ఉంది గైస్. అదే ఈ సోలార్ షాట్ అనమాట. సో, ఈ సోలార్ వల్ల అయితే మనుషులకి ఏ ప్రమాదం ఉండదు. అలాగే పశువులకు గూడా ఏ ప్రమాదం ఉండదు. పందులకు గూడా అయితే ఏ ప్రమాదం అయితే లేదండి. అంటే అవిటికి ఏమైతే చనిపోవు. కాకపోతే ఏంటంటే ఈ సోలార్ షాక్ తగలడం వల్ల అయితే అవైతే భయపడతాయన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన చేతికి తగిలిందనుకోండి, ఒక 2 మినిట్స్ వరకు మన చేయి మూవ్‌మెంట్ అనేదైతే ఉండదండి. కాబట్టి ఆ పందులు గూడా అయితే భయపడతాయన్నమాట. సో, ఈ సోలార్ అయితే మనం ఎలా పెట్టుకోవాలి? షార్ట్ వేస్ట్ కాకుండా అంటే షార్ట్ అయితే ఎక్కడ డ్రాప్ కాకుండా మనం ఎలా వాడాలి? అవన్నీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మనమైతే కట్టెలైతే వాచుకోవాలండి. ఈ కట్టెలైతే ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే. కట్టెలు వాచుకోవడం అనేది. ఆ తర్వాత ఏందంటే మనమైతే ఈ బుడ్లైతే కంపల్సరీ అయితే కట్టుకోవాలి. ఎందుకు అంటే ఈ బుడ్లు కట్టుకోవడం వల్ల మనకు షార్ట్ అయితే ఎక్కడైతే వేస్ట్ అయితే కాదనమాట. ఈ బుడ్డి వచ్చేసి ₹11 అండి. అలాగే ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. ఈ బుడ్డి వచ్చేసి ₹3. ఇదైతే మిడిల్‌లో అయితే ఏసుకోవచ్చు. ఆ బుడ్లు అయితే కార్నర్‌లో అయితే కట్టుకోవడం వల్ల మనకైతే షార్ట్ అయితే అసలు ఎక్కడైతే డ్రాప్ కాదు. కట్టెలైతే మేమైతే ఈ సైజ్ అయితే కొట్టుకున్నామండి. ఈ హైట్. అందులో మేమైతే ఇగో ఇక్కడ కింది లైన్ అయితే ఈ స్టెప్ ఏసుకున్నాం. మీది లైన్ ఈ హైట్. ఒకవేళ ఈ హైట్ నుంచి కూడా పందులైతే జంప్ చేసి లోపలికొస్తాయి అనుకుంటే ఇక్కడ పైనైతే ఏసుకుందాం అనుకున్నాము. ఇప్పటివరకైతే మాకు ఈ 2 స్టేజ్‌లు దాటి పందులైతే లోపలికైతే రాలేవండి. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏందంటే ఈ మన వైర్ కట్టుకున్నాం కదండీ! దీని కింద అయితే ఎలాంటి గడ్డి అయితే ఉంచొద్దండి. మనమైతే నీట్‌గా ఉంచుకోవాలి. ఎందుకు అంటే మనకు షార్ట్ అయితే డ్రాప్ అయితుందనమాట. ఒకవేళ ఇక్కడ గడ్డి ఉందనుకో షార్ట్ అయితే చాలా స్లో కొడుతుంది. అలాగే మన సోలార్ యొక్క బ్యాటరీ కూడా అయితే వీక్ అయితదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఇక్కడ మనం సోలార్ అయితే ఎలా కలుపుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసి రెడ్ వచ్చేసి అయితే ఇక్కడ వైర్‌కి అయితే ఇవ్వాలండి. రెడ్ వచ్చేసి వైర్‌కి ఇవ్వాలి. ఇక్కడ బ్లాక్ వచ్చేసి అయితే అడతి ఇవ్వాలి. అది ఎలా అంటే ఒక సీకుకు వైర్ అయితే చుట్టేసేయాలి. చుట్టి లోపలికైతే గుద్దేసేయాలండి. అప్పుడప్పుడు వాటర్ కూడా పోస్తుండాలి. వాటర్ పోస్తే అడతి అయితే మంచిగా వస్తుంది. అక్కడ అవన్నీ మనం వైర్లు అయితే అక్కడ రెడ్ ఆ బ్లాక్ కలుపుకున్న తర్వాత అయితే ఇక్కడైతే సోలార్ అయితే ఆన్ చేసుకోవాలండి. ఇక్కడైతే చూసుకోండి. ఇది వచ్చేసి ఆన్ బటను. ఇది వచ్చేసి ఏంటంటే మనం 24 అవర్సా 12 అవర్స్ అట్లా కూడా అయితే ఆప్షన్ అయితే ఇచ్చారండి మనకు. ఇది వచ్చేసి డిస్ప్లే అండి. ఇక్కడైతే 14.0 ఉంది. 8 బిలో తగ్గితే మాత్రం మీరైతే ఆన్ చేసుకోకండి. ఎందుకంటే అది బ్యాటరీ అయితే చాలా వీక్ ఉంటుంది కాబట్టి షార్ట్ అయితే రాదనమాట. ఇక్కడ వచ్చేసి ఇదైతే ఆన్ బటన్ చూడండి చూపిస్తా. ఇక్కడ ఆన్ చేసి ఇక్కడ రెడ్ అయితే వస్తుంది. ఆ టైంలో మనకు షార్ట్ అయితే వెళ్తుందనమాట. అలాగే ఇంకొక ఆప్షన్ ఏందంటే ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మన దగ్గర కరెంట్ లేనప్పుడు ఇక్కడ యూఎస్‌బీ ఆప్షన్ కూడా ఉందండి. దీని నుంచి మనం ఏ మొబైల్ అయినా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. 2 కూడా ఛార్జ్ అవుతాయి. కరెంట్ లేనప్పుడు అది కూడా యూజ్ అవుతుంది. సో, ఈ విధంగా అయితే సోలార్ అయితే పెట్టుకోవచ్చనమాట. మేమైతే గత 6 సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నాము. మా పొలంలోకైతే ఎలాంటి పందులైతే ఏమైతే రావడం లేదండి. కాబట్టి మీరు కూడా ఎవరైనా వాడాలి అనుకుంటే వాడుకోవచ్చు. ఈ సోలార్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మా వీడియోకైతే లైక్ చేసుకోండి. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రైతు సోదరులు వాళ్ళకి కూడా అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్.